అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యారాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యారాశి వారికి ఆగస్టు 17వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఏ వ్యక్తుల ద్వారా ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారి జీవితంలో ఎదురయ్యే మలుపులు ఏ విధంగా అయితే ఉండబోతున్నాయి, వారు పాటించవలసిన పరిహారాలు, చేయవలసిన దేవతారాధన ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, జాతక విశ్లేషణ, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడ లేకపోవడం, ఉద్యోగం, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరఘోష నివారణ, విదేశీ ప్రయాణాలు, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలున్నా మన గురువు గారిని అయితే ఒకే ఒక్కసారి నమ్మకంతో సంప్రదించి చూడండి. మీకు ఎటువంటి సమస్యలున్నా పూజల పరిహారాలు తప్పకుండా అయితే మన గురు ద్వారా అయితే లభిస్తాయి. మీకు ఎటువంటి భయం ఉన్నా సరే తాయెత్తులు, యంత్రాలు కూడా లభించబడును. మన గురువు గారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాల ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు ఎంతో కార్యదక్షత కలిగిన వ్యక్తులు అనేది కూడా చెప్పుకోవచ్చు. ఎక్కువగా కుటుంబ బరువు బాధ్యతలు కలిగిన వ్యక్తులు, అలాగే ఎంతో శ్రమజీవులను కూడా చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఊహించిన విధంగా కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. వీరి యొక్క మనసును కలవరపరుస్తూ ఉండబోతున్నాయి. ఈ మధ్య కాలంలో వీరికి ఏదో తెలియని నిరాశ నిస్పృహలతో నిండిపోయి వీరి మనసు అంతా కూడా భారంగా అనిపించినట్టుగా ఉండబోతుంది. గత కొన్ని రోజులుగా వీరు అనుకున్నట్టుగా సజావుగా సాగకుండా పనుల్లో ఆటంకాలు కలగడం, ఇవన్నీ కూడా వీరికి ఏదో ఒక కలచివేసే విషయంగా అయితే ఉండబోతుంది. గుండె లోతుల్లో ఏదో ఒక అద్భుతం జరగబోతుందని మాత్రం ఏదో ఒక విషయం అయినా సరే పూర్తిగా మనసులో గత కొన్ని సంవత్సరాలుగా కావచ్చు, కొన్ని నెలలుగా కావచ్చు, ఒక గందరగోళమైన పరిస్థితులు అయితే ఏర్పడుకుని ఉన్నాయి. మిమ్మల్ని అయితే చుట్టుముట్టుకొని ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైనటువంటి విషయం కావచ్చు, లేదా ఒక అనుకోని విధంగా ఒక శుభకార్యం కావచ్చు, డాక్యుమెంటేషన్ విషయం కూడా కావచ్చు, కొనుగోలు అమ్మకాలు సంబంధించిన విషయాలు కూడా కావచ్చు, ఎన్నో ఆస్తి యోగానికి సంబంధించినటువంటి కూడా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక రకమైన సంఘటనతో మీకు అన్ని సమస్యలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. మీ జీవితంలో ఉన్న అన్నీ కూడా మీరైతే బాగా నమ్మినటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా కూడా మీరు చాలా నెగిటివ్ ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. రేపటి రోజున మధ్యాహ్నం తర్వాత మాత్రం మీ యొక్క టెన్షన్కు కావచ్చు, అదంతా జరగబడిన ఒక అంశం తెలుసుకునే విధంగా అయితే ఉండబోతుంది. ఒక భయంకరమైన వార్తలాగా కూడా మీకు అందబోతుంది. మరి ప్రత్యేకంగా మీ జీవితంలో రేపటి రోజున మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక వార్త అయితే అందనుంది. ఈ వార్త కనుక మీ యొక్క రేపటి రోజున జీవితాన్ని చాలా మలుపు తిప్పిపోయే విధంగా అయితే ఉండబోతుంది. దీని గురించి ఎప్పుడు కూడా ఊహించినటువంటి ఒక పాత విషయం గురించి కూడా మీకు చర్చకు మొదలు కాబోతుంది. అంటే ఆస్తి తగాదాలు కావచ్చు, లేదా ఆర్థికపరమైన విషయాలకు సంబంధించినది కూడా కావచ్చు, ఒక గొప్ప విజయానికి కారణం కూడా కాబోతుంది. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని విదేశీ ప్రయాణాలు కూడా కావచ్చు, ఇంకా చెప్పాలంటే కనుక భారీ మొత్తంలో మీకు ఒక నగదు రూపంలో కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, మీకు చాలా మంచిగా అయితే జరగబోతుంది. ఈ యొక్క సమయంలో మీకు మంచి శుభ పరిణామాలు కూడా ఎదురు కాబోతున్నాయి. ఈ వార్త ద్వారా ఒక బిగ్ ట్విస్ట్ అనేది మీకు జీవితంలో రాబోతుంది. అలాగే మీ యొక్క వార్త ఏదైతే ఉందో ఒక వ్యక్తి ద్వారా హఠాత్తుగా అయితే మీకు అందుకోబోతుంది, మిమ్మల్ని చేరుకోబోతుంది. ఎందుకు గుండె జల్లుమనబోతుంది ఈ వార్త విన్నంతగానే, మీకు ఎందుకు ఈ విధంగా ఉండబోతుంది అనేది కారణాలు తెలిస్తే మాత్రం మీరు నమ్మలేనటువంటి నిజం ఏదైతే ఉందో అది మనకి సాధ్యం కాదు అని మీరు అనుకుంటూ ఉన్న పని కూడా నిజమని చెప్పి వినగానే మీకు సాధ్యం కాని పని కూడా అవుతుంది అని చెప్పి మీకు తప్పకుండా అయితే ఆశ్చర్యానికి గురికాక తప్పదు. రేపటి రోజున మీ యొక్క షాకింగ్ న్యూస్ వినడం ద్వారా మీకు వచ్చేటువంటి ఒక ఆనందపరమైన ఉద్వేగపూరితమైనటువంటి ఒక ఆనంద బాష్పాలు ఏవైతే ఉన్నాయో రేపటి రోజున మీ కుటుంబ సభ్యులందరితో కూడా చర్చన చేయబోతున్నారు. మీకు బయటకు వస్తున్న ఒక ఆనంద బాష్పాలను మీ జీవితంలో రావడం ఇదే మొదటిసారని తెలుసుకోవచ్చు. మీ జీవితం నుంచి వెళ్ళిపోయినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా తిరిగి మరలా మీ దగ్గరికి రాబోతున్నారు. భయము, ఆనందము రెండూ కలిసి ఒక రకమైనటువంటి ఒక గొప్ప అనుభూతి అయితే మీకు కలగబోతుంది. ఆ యొక్క అనుభూతి కారణంగా మీకు ఊహించిన విధంగా ఒక వార్త కారణంగా ఒక్కసారిగా హఠాత్తుగా ఆశ్చర్యపోయే విధంగా చాలా ఎక్కువగా అయితే మనసు ఆనందోళనకు గురి కాబోతుంది. మీరు సాధారణంగా 2:30 తర్వాత మాత్రం మీ జీవితంలో జరగబోయేది గతంలో చేసినటువంటి
కొన్ని ఏవైనా రహస్యాలు కావచ్చు, ఒక సహాయ సహకారాలు కావచ్చు, ఒక ముఖ్యమైనటువంటి లేదా మర్చిపోయినటువంటి ఒక వార్తకు సంబంధించిన ఒక మంచి ఫలితం కూడా కావచ్చు, తప్పకుండా అయితే మీకు లభించి తీరుతుంది. అయితే దీని వెనక ఎవరు ఉన్నారని తెలియక ఈ పని పూర్తి చేశారని తెలియకుండానే ఉంటుంది. అది మాత్రం భగవంతుడు చేశాడని చెప్పి మీరు గ్రహించుకొని తీరాలి. కొంతమంది వ్యక్తులు ఆ యొక్క నిజాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకొని ఉంటారు. అందుకే వారు ఊహించని విధంగా మీ యొక్క ధనలాభం అనేది, మీ యొక్క ఆస్తి ఆయోగం అనేది, మీకు సంబంధించినటువంటి కొన్ని ఆస్తి పత్రాల వల్ల కావచ్చు, లేదా ఏదైనా తీసుకోవాల్సిన వివరణ వల్ల కూడా కావచ్చు, వీటన్నింటినీ చూసుకుంటే కనుక కాస్త ప్రశాంతకరమైనటువంటి వాతావరణం అని కూడా చెప్పుకోవచ్చు. ఊహించని విధంగా మాత్రం మీకు కాస్త కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. దీని యొక్క కారణంగా మీకు గ్రహాల యొక్క అనుకూలత ఏ విధంగా ఉంటుందంటే, శని యొక్క ప్రభావం అనేది కాస్త తక్కువగానే కనబడుతూ ఉంది. శని భగవాన్ యొక్క అనుగ్రహం మీపై ఎల్లవెల్లా ఉండబోతుంది. శని భగవానుడు మీకు ఎన్నో అవకాశాలు ఇవ్వబోతున్నాడు. రాహువుల యొక్క గ్రహాల సంచారం, గురు దృష్టి మీకు రేపటి రోజున ఒక శుభముహూర్తం లాంటిది అనేది చెప్పుకోవచ్చు. ఈ యొక్క శుభముహూర్తం ఏదైతే ఉందో ఆ గ్రహాల యొక్క కలయిక వల్ల మీకు ఆశ్చర్యకరమైన ధనయోగం అనేది తప్పకుండా అయితే లభిస్తుంది. రేపటి రోజున మీకు ఒక కీలకమైనటువంటి వార్త వచ్చే అంశం కూడా మీరు తప్పకుండా గుర్తుంచుకొని తీరాలి. మీకు వచ్చేటువంటి ఒక ధనలాభం ఏదైతే ఉందో అన్ని రకాలుగా ఆశ్చర్యకరమైన విషయాలను అయితే కలిగించబోతుంది. రేపటి రోజున మాత్రం దీనివల్ల మీకు మీ యొక్క జీవితంలో ప్రధానంగా ఉన్నట్టుండి ఒక పెద్ద టెన్షన్ కూడా తగ్గబోకం పట్టబోతుంది. సమాజంలో మీకు గౌరవ ప్రతిష్టలు పెరగబోతున్నాయి. రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి తెలుపు, అలాగే ఎరుపు అని చెప్పుకోవచ్చు. అదృష్టపు సంఖ్య వచ్చేసి రేపటి రోజున 9, 11 అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు తప్పకుండా వాయువ్య దిక్కు యొక్క ప్రయాణం చాలా శుభసూచకంగా అయితే ఉండబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ప్రయాణాలు చాలా అనుకూలంగా అయితే మారబోతున్నాయి. అదృష్టమైనటువంటి ప్రయాణాలు మీకు అత్యద్భుతంగా అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దైవనామస్మరణ అస్సలు విస్మరించవద్దు. రేపటి రోజున మీరు తప్పకుండా శివపార్వతుల యొక్క అనుగ్రహం కోసం దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి శివపార్వతులని గంగాజలంతో అభిషేకించి బిల్వపత్రాలను సమర్పించడం, అలాగే దీపారాధన చేసుకొని తప్పకుండా స్వామివారిని వేడుకోవడం చాలా మంచిగా అయితే మీకు మేలు ఫలితాలను అయితే ఇవ్వబోతుంది. రేపటి రోజున రాహుకేతువులకు అలాగే నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడం ద్వారా కూడా మీకు చాలా మంచి ఫలితాలను అయితే అందివ్వబోతున్నాయి. దగ్గరలో ఉన్న పుట్టకి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించుకోవడం, పుట్టలో పాలు పోసి పసుపు కుంకుమలతో పూజించుకోవడం, అలాగే ఎర్రని పుష్పాలతో పూజించుకోవడం చాలా మేలు ఫలితాలను అయితే మీకు తప్పకుండా అనుగ్రహిస్తారు. రేపటి రోజున మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇల్లంతా పరిశుభ్రపరచుకుని తలస్నానం ఆచరించి ఇంట్లో ఆవు నేతితో దీపారాధన చేసుకొని మట్టి ప్రమిదల్లో ఆవు నేతితో కావచ్చు లేదా నువ్వుల నూనెతో కావచ్చు దీపారాధన చేసుకోవడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే మీకు అనుగ్రహిస్తారు. రేపటి రోజున ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడాను, సర్పకాల దోషాలు ఏవైనా కూడా అన్నీ తొలగిపోయే విధంగా అయితే ఉంటాయి. రేపటి రోజున మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని సందర్శించి అక్కడ భక్తి శ్రద్ధలతో మీ యొక్క కోరికలను సంకల్పించుకోవడం ద్వారా, అలాగే చలిమిడి నైవేద్యంగా పెట్టడం ద్వారా కూడా చాలా మేలు ఫలితాలు అయితే తప్పకుండా అయితే కలుగుతాయి. రేపటి రోజున ఉపవాసం ఆచరించి నియమ నిష్టలతో ఉండడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే మీ ముంగిట్లో ఉంటాయి. మీ దగ్గర రేపటి రోజున అనుకున్న విధంగా అయితే ధనం మీ చేతికి అందుతుంది. ప్రతి ఒక్క పరిస్థితులు మీకు అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి. డబ్బుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరిని ఎంతవరకు నమ్మాలి అంతవరకే నమ్మాలి. చాలా అతిగా నమ్మి మోసపోవడం అయితే అసలు సరైన పద్ధతి కాదు. ఎవరు ఎటువంటి వారనేది తప్పకుండా అయితే మీరు తెలుసుకొని తీరాలి. ప్రతి ఒక్కరిని నమ్మి మీ యొక్క సొంత వ్యవహారాలను ప్రతి ఒక్కరితో చర్చించడం అయితే ఏమాత్రం మంచిది కాదనే ఆలోచన మీరు తప్పకుండా అయితే తెలుసుకోవాలి. రేపటి రోజున మరి ముఖ్యంగా అయితే శివపార్వతులను చాలా గట్టిగా మీరు ప్రార్థించుకోవడం, నియమనిష్టలతో ఉండడం చాలా మంచిదై తెలుసుకున్నాం కదండి. యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.